వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న భక్తితో, హిందూ ధర్మం పైన ఉన్న భక్తితో, టీటీడీ అనే వ్యవస్థ పైన ఉన్న నమ్మకంతో లడ్డూలు ఎన్నిసార్లు తిన్నావు నీకు కొంచెం తెలుసా? సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, మీకు తెలుసా? ఇప్పుడు ఒకసారి స్లైడ్ షోస్ చూడండి, ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఇస్తా మీకు. వీళ్ళు కలిపిన రసాయనాలు ఏంటి, అసలు జంతుకో గురించి టాపిక్లో కంక్లూజన్ ఏంటి, ఒక్కసారి విల్ గో ఇన్ ద డీటెయిల్ ఎక్స్ప్రెషన్. జస్ట్ హ్యావ్ అ లుక్. ఇప్పుడు మన ముందుంది ఎన్డీడీబీ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఏముంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి జంతు కొవ్వు కలిసింది అనే విషయాన్ని ఎందుకు మాట్లాడారు, ఇది అందరికీ అర్థం కావాలి కదా. ఈరోజు ప్రక్షాళన దీక్షలు ఎందుకు చేసావు పవన్, ఏం మాటలు మాట్లాడావు చంద్రబాబు అని చెప్పి మాట్లాడేస్తున్నారు కదా. ఒక్కసారి హ్యావ్ అ లుక్. ఎన్డీడీ రిపోర్ట్లో శాంపిల్కి తిరుపతి దేవస్థానాన్ని పంపించినప్పుడు టేబుల్ 1 వర్సెస్ వాల్యూస్ ఇక్కడ మనం చూసుకుంటే స్టాండర్డ్ వాల్యూ లిమిట్స్, ఎస్ వాల్యూ లిమిట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఎస్ వాల్యూస్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ శాంపిల్ కోడెడ్ ఆర్ ఫాలోయింగ్ అవుట్ ఆఫ్ ద రేంజ్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ మెథడ్. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేశారా మీరు? ఇక్కడ ఫారెన్ ఫ్యాట్ చూడండి. దీంట్లో వీళ్ళు వాడింది ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, దాని తర్వాత రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మేజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. కెన్ యూ సీ హియర్? ఇది కాకుండా కోకోనట్ అండ్ పామ్ కెరమిల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో.